అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీ ప్రేమ కోసం' 84వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. ఆఫీస్‌కి టైం అవుతుంది వెళ్ళాలంటే, నువ్వు వెళ్ళకపోతే వరద వచ్చి ఆఫీస్ కొట్టుకుపోయింది మరి. ఇలా చేస్తే అది నీ ఆఫీస్. నా వైఫ్ అని అందరికీ అనౌన్స్ చేస్తానంటాడు. వద్దు వద్దు అంటుంది. సరే సరే వెళ్ళి బ్రష్ చేసిరా, నేను కాఫీ తెస్తానంటే, ఇంతలా ప్యాంపర్ చేయకు కార్తీక్ అని అను అంటుంటే ఒక సీరియస్ లుక్ ఇస్తాడు. తుర్రుమని వాష్రూమ్‌లోకి వెళ్తుంది. ఈసారి కార్తీక్ నవ్వుని అను మిస్ అవుతుంది. బయటకొచ్చిన అనుకి కాఫీ ఇచ్చి నేనే చేశానంటాడు. ఏంటి నీకు కాఫీ పెట్టడం కూడా వచ్చా? ఒక కాఫీ ఏంటి అన్ని కొనొచ్చు అంటాడు కార్తీక్. అవునా, మరి నీకేది అని అంటుంది. నువ్వు తాగాక నేను తాగుతానంటాడు. అను కాఫీ తాగుతుంటే వస్తుంటే ఇప్పుడు ఇవ్వు అని తీసుకొని ఆ మిగిలిన కాఫీ తాగుతాడు. ఏ కార్తీక్, నేను వేరేది తెస్తానంటే నువ్వు రోజు నేను తాగాక మిగిలిన డ్రాప్ తాగవా అని అంటాడు. అది నీకెలా తెలుసు అంటుందను. అంతే తెలిసిపోతాయని అంటాడు. ఇద్దరు బయటకు వెళ్ళేసరికి సుమిత్ర గారు రండి టిఫిన్ చేద్దామని అంటారు. ముగ్గురు కలిసి తింటారు. అత్తయ్య అది అంటుంటే అను నువ్వు ఇప్పటిదాకా నాకు ఈ విషయం చెప్పకుండా ఒక్కదానివే బాధపడ్డావని కోపం తప్ప ఇంకేం లేదు ఆలోచించకంట. అయ్యో మామి వెళ్ళిపోయారా అత్తయ్య అంటుంది. వెళ్ళారులే, టిఫిన్ తినే వెళ్ళారు, నో ప్రాబ్లం అంటారు ఆవిడ. అవును, నేను మర్చిపోయాను దివ్యేది. తినేదాపి అయ్యో అమ్మ వాళ్ళతో చెప్తుందేమో అని కంగారు పడుతుంటే అను చేయి పట్టుకొని తనేమీ చెప్పదు. అది చిన్నపిల్ల ఏం కాదంటాడు. నువ్వు ప్రశాంతంగా తిను, లేదంటే నేను తినిపిస్తానంటాడు. తింటానని తింటుంది. అన్నీ సర్దేసి లోపలికి వెళ్తుంటే రెడీ అవ్వు వెళ్దాం ఆఫీస్‌కి అంటే నిజమా అని అంటే వెళ్దాం పద అని అంటే రెడీ అయ్యి వస్తుంది. ఇద్దరూ కలిసి ఆఫీస్‌కి వెళ్తారు. అటునుంచి అటు ఆఫీస్‌కి వెళ్ళిన దివ్య సూర్య కోసం వెతుకుతుంది. ఎక్కడా కనిపించడు. వెతుకుతూ వర్క్ చేస్తుంటే మేనేజర్ పిలిచి నువ్వు చేస్తున్న ప్రాజెక్ట్ మన ఆఫీస్ వేరే బ్రాంచ్ వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళకేవో డౌట్స్ ఉన్నాయంట. వాళ్ళు నీతో కమ్యూనికేట్ అవుతామన్నారు. అలాగే సార్ అని వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వెళ్తుంది. సూర్య టేబుల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ సూర్య ఉండడు. ప్రీతి ఉంటుంది. ఏంటి ప్రీతి, సూర్య రాలేదా ఈరోజు అని అడుగుతుంది. రాలేదు దివ్య, ఈరోజు బాలేదు రానన్నాడు అంటుంది. ఏమైంది అంటుంది దివ్య. ఐ ఫీవర్ అంట. అవునా, ఇప్పుడు ఎలా ఉంది అంటుంది కంగారుగా. ఏమో దివ్య, కాల్ లిఫ్ట్ చేయడం లేదంటుంది ప్రీతి. ఓ అవునా, సరే అని వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని సూర్యకి కాల్ చేద్దామా వద్దా అని ఆలోచించి ఇంకా ఆగలేక కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేయదు. సూర్య ఇప్పుడే మీ డార్లింగ్ గారు వచ్చి నీ గురించి అడిగి వెళ్ళిందని మెసేజ్ పెడుతుంది. ప్రీతి ఇప్పుడే కాల్ చేసిందని రిప్లై ఇస్తాడు. అవునా, అయితే ఎంజాయ్ అంటుంది. ఓకే థ్యాంక్స్ అని రిప్లై ఇస్తుంది. ఏంటి సూర్య కాల్ లిఫ్ట్ చేయడం లేదని ఆలోచిస్తూ మేనేజర్ ఇచ్చిన డీటెయిల్స్ వాళ్ళకి కాల్ చేస్తుంది దివ్య. ఒక అబ్బాయి కాల్ లిఫ్ట్ చేస్తే నేను ప్రాజెక్ట్ గురించి కాల్ చేశాను, మీకేవో డౌట్స్ ఉన్నాయని అన్నారంటుంది దివ్య. మేడం, ఈ ప్రాజెక్ట్ వేరే మేడం చూస్తారు, తను మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, నేను నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను, మీరు కాల్ చేయండి అంటాడు అతను. అలాగే అని దివ్య నెంబర్ తీసుకుని ఆవిడకి కాల్ చేస్తుంది. తను లిఫ్ట్ చేయగానే దివ్య డీటెయిల్స్ అని చెప్పి ప్రాజెక్ట్ గురించి కాసేపు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఓకే థ్యాంక్స్, చాలా వరకు నా డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అంటుంది. అవును, మీ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది అంటుంది దివ్య. నాకు కూడా అంటుంది అటు పక్కన అమ్మాయి. మీ పేరంటే దివ్య అంటుంది. దివ్యనా, మరి మీ నేమ్ శ్వేత. మీరా అక్కడ కేఫ్ దగ్గర కలిసారు మీరే కదా అంటుంది. అవును అంటుంది దివ్య. మీరేనా, నేను మీ నెంబర్ తీసుకోవడం మర్చిపోయాను అని చాలా బాధపడ్డానంటుంది. అవునా, చెప్పు ఇప్పుడు ఏమైంది, చెప్పావా నీ ప్రేమని సూర్యతో అని అంటుంది. లేదు చెప్పలేదు, ఆ విషయం గురించే మాట్లాడాలంటుంది దివ్య. అవునా, సరే ఈవినింగ్ కలుద్దాం అంటుంది శ్వేత. అలాగే, మీరు ఫ్రీ అయ్యాక కాల్ చేయండి అంటుంది దివ్య. ఓకే అని కాల్ కట్ చేస్తుంది. దివ్య వర్క్లో ఉన్న సూర్య గురించే తన ఆలోచనలన్నీ. పెళ్లిలో బాగానే ఉన్నాడు కదా, సడన్గా ఫీవర్ ఎందుకు వచ్చింది, ఏమైనా జరిగిందా, అది సరే కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అనుకొని మళ్ళీ కాల్ చేస్తుంది. ఆ కాల్ చూసిన సూర్యకి లిఫ్ట్ చేయాలని చాలా అనిపిస్తుంది, కానీ కట్ చేస్తాడు. ఇదేంటి కాల్ కట్ చేశాడు, ఎందుకు బిజీగా ఉన్నాడా, లేదా ఏమై ఉంటుందనుకుని మెసేజ్ పెడుతుంది. సూర్య ఎలా ఉంది నీకు అని. అది చూసి రిప్లై ఇవ్వకపోయేసరికి ఏంటి కోపంగా ఉన్నాడా, అసలేం రెస్పాన్స్ ఇవ్వకపోతే ఏం చేయాలని ఆలోచిస్తుంది. ప్రీతి సూర్యకి దివ్య గురించి అన్ని అప్డేట్స్ ఇస్తుంది. అవునా ప్రీతి, పోనీ నేను రానా ఆఫీస్కి అంటాడు సూర్య. ఊరి మగడా ఆగురా, తనని ఏదో ఒక స్టెప్ తీసుకొని అంటుంది ప్రీతి. ప్రీతి ఎవరితోనో కాల్ మాట్లాడుతుంటే దివ్య అక్కడికి వెళ్తుంది. ఎవరని దివ్య సైగ చేస్తూ అడిగితే సూర్య అంటుంది ప్రీతి. అవునా, స్పీకర్ ఆన్ చేయంటే ఆన్ చేస్తుంది. ప్రీతి, నాకు అస్సలు బాలేదు, మాట్లాడే ఓపిక కూడా లేదు, తర్వాత కాల్ చేస్తానని కట్ చేస్తాడు సూర్య. అదేంటి, నేను కాల్ చేస్తే కట్ చేశాడు, మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేదు, ప్రీతి కాల్ మాత్రం ఆన్సర్ చేశాడు. ఇంక ఇలాగే టెన్షన్ పడలేను, ఇంటికి వెళ్ళి చూద్దాం అనుకుని బయలుదేరుతుంది దివ్య. ప్రీతి సూర్య కాల్ చేస్తుంది. ఏంటి ప్రీతి, దివ్య ఏమంది అని అంటాడు. ఇప్పుడే బయటికి వెళ్ళింది. అవునా, ఇక్కడికి. సూర్య, నా గెస్ కరెక్ట్ అయితే ఇంకా సేపట్లో దివ్య నీ దగ్గరికి వస్తుంది అంటుంది. అవునా, ఓకే నేను వెయిటింగ్ ఇక్కడ అని అంటాడు. సరే ఎంజాయ్ అని ప్రీతి కాల్ కట్ చేస్తుంది. దివ్య వెళ్ళడానికైతే సూర్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది, కానీ డోర్ దగ్గర ఆగిపోతుంది. ఇప్పుడు ఎందుకు వచ్చావంటే ఏం చెప్పాలి, పైగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు,
వాళ్ళతో ఏం మాట్లాడాలని భయంగా ఉంటుంది. కానీ సూర్య అలా ఉండేసరికి ఎలాగైనా చూడాలని డోర్ కొడుతుంది. సూర్య వాళ్ళమ్మ డోర్ ఓపెన్ చేస్తారు. ఆమెని చూడగానే చెప్పొచ్చు సూర్య వాళ్ళ అమ్మగారని. అచ్చం అమ్మలాగే ఉంటాడు. డిట్టో దిగాడు అని అనుకుంటుంది దివ్య. ఎవరమ్మా నువ్వు అని అడుగుతుంది. అది నేను సూర్య వాళ్ళ ఫ్రెండ్‌ని. సూర్యకి ఎలా ఉంది ఆంటీ? ఫీవర్ తగ్గిందా? అసలిప్పుడు ఇంట్లోనే ఉన్నాడా? అని అడుగుతుంది కంగారుగా. ఆవిడ ఓహ్! లోపలికి రమ్మా. ఏం బాలేదు అలాగే ఉంది అని అంటారు సూర్య వాళ్ళ అమ్మ సుమతి గారు. అవునా! హాస్పిటల్‌కి తీసుకెళ్దామా మరి? అని అంటూ లోపలికొస్తుంది. ఇద్దరూ సూర్య దగ్గరికి వెళ్తారు. లోపల బెడ్ మీద పడుకొని దుప్పటి కప్పి ఉన్న సూర్యని చూసి, సూర్య ఏమైంది ఇంత సడెన్‌గా నీకు ఫీవర్ ఎందుకొచ్చిందని దివ్య కంగారుగా సూర్య దగ్గరికి వెళ్తుంది. ఏమో తెలీదు దివ్య. నువ్వేంటి ఇక్కడ ఆఫీస్ లేదా ఈరోజు నీకు అని అడుగుతాడు. వెళ్ళాను. నీకు బాలేదని తెలిసి ఇక్కడికొచ్చాను. ఇప్పుడెలా ఉంది? టెంపరేచర్ మామూలుగానే ఉంది కదా! అని అంటుంది సూర్య. తల మీద చేయి పెట్టి చెక్ చేస్తూ. ఆ! లో ఫీవర్. అమ్మ నిన్నటి నుంచి వాడు అస్సలు మంచం దిగట్లేదు. చాలా నీరసంగా ఉందంటున్నాడు. ఏమీ తినట్లేదంటారు సుమతి గారు. అమ్మో! మా అమ్మ జీవించేస్తుందనుకుంటాడు సూర్య మనసులో. లే సూర్య పద హాస్పిటల్‌కి వెళ్దాం. ఇలా ఏం తినకుండా ఉంటే ఎలా? చాలా వీక్ అయిపోతావని అంటుంది. చూడు దివ్య ఎవరు సూర్య ఈ అమ్మాయి. సూర్య ఇంత కేరింగ్‌గా చూపిస్తుంది. ఫ్రెండేనా? తేడా కొడుతుంది అంటారు. సరే కూర్చో. అమ్మాయి ఇప్పుడే కాఫీ తెస్తానని అంటూ వెళ్తారు సుమతి గారు. ఆవిడలా వెళ్ళగానే సూర్య దగ్గరికి వెళ్ళి ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదని అడుగుతుంది. ప్రీతికి చెప్పాను కదా! తను నీతో చెప్పలేదని అంటాడు. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నాకెందుకు చెప్పలేదని గొడవ పడుతుంది దివ్య. మెసేజ్ చేశాను. కాల్ చేస్తే కట్ చేశావు. అట్‌లీస్ట్ మెసేజ్ చూసి రిప్లై ఇవ్వవు. ఏమనుకోవాలి? దాని ఫోన్ అయితే మాత్రం లిఫ్ట్ చేసి మరీ బాలేదని చెప్తున్నావు అని తగువాడుతుంది. నువ్వు ఫోన్ చేసినప్పుడు కాస్త బిజీగా ఉన్నాను అంతే అంటాడు. కాల్ లిఫ్ట్ చేసి ఒక మాట చెప్తే ఏమవుతుంది నీకు? అని అరుస్తుంది. ఏంటి అంత బిజీయా? అంటుంది. వాష్‌రూమ్‌లో ఉన్నానంటాడు. సైలెంట్ అవుతుంది. నీకెందుకంత కంగారు? నాకేమవుతుంది? అయినా నాకేమైనా అయితే నీకేంటి? వద్దనుకొని పోయావు కదా అంటాడు. అదేం లేదు. బాలేదంటే ఏమైందని తెలుసుకోవాలని అంతే. ఇంకేం లేదంటుంది. ఓహ్! మరి ఇక్కడికెందుకొచ్చావు? అసలే మా అమ్మకు అనుమానం ఎక్కువ. ఇప్పుడు నువ్వెవరని అడిగితే ఏమని చెప్పాలి చెప్పు అని అంటాడు. ఫ్రెండ్ అని నేను చెప్పాను కదా అంటుంది. నాకు నిన్నటి నుంచి బాలేదు. ఒక ఫ్రెండ్ కూడా రాలేదు. అలాగే నాకు ఫ్రెండ్స్ తక్కువ. ఇలా ఫీవర్‌కి ఇంటికొచ్చి చూసే అమ్మాయి ఉంది అంటే ఖచ్చితంగా మా అమ్మ ఫిక్స్ అయిపోతుందని అంటాడు. ఏమని అంటుంది. నువ్వే తన కోడలివని అని అంటాడు. అవునా! అని కళ్ళు పెద్దవి చేస్తే ఇంతలో సుమతి గారొచ్చి ఇద్దరికీ కాఫీ ఇస్తారు. కాఫీ వద్దమ్మా ఏమైనా తినాలని ఉంది అంటాడు. సరే ఫ్రూట్స్ తెస్తానని యాపిల్ తెచ్చిస్తుంది. అవి తింటాడు. ఒక్కసారిగా పొరబోతే వెంటనే అక్కడే ఉన్న వాటర్ తెచ్చి తాగిస్తూ తల మీద చిన్నగా తడుతుంది దివ్య. అది చూడగానే సుమతి గారు నవ్వుకొని ఏంటమ్మాయి ఇంత కంగారు నీకు అన్నిటికీ? నువ్వు అమ్మాయివై ఉండి అబ్బాయికి ఇంత దగ్గరగా వెళ్ళొచ్చా? చెప్పు దూరం జరుగు అని అంటారు. అంతే వెనక్కి వస్తుంది దివ్య. సారీ ఆంటీ అంటుంది. సరే ఇంక నేను వెళ్తానని బయలుదేరుతుంది. బయటకొచ్చిన దివ్య శ్వేతకి కాల్ చేస్తుంది. నేను మాదాపూర్‌లో ఉన్నాను. ఇటు వస్తావా? అని అడుగుతుంది శ్వేత. ఆ! వస్తానంటుంది దివ్య. ఇద్దరు ఒక షాప్ దగ్గర కలుసుకుంటారు. అక్కడ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటే అక్కడ కూర్చుంటారు. ఇప్పుడు చెప్పు ఏమైంది? అని అడుగుతుంది శ్వేత. ఎలా ఉందమ్మా నీ కోడలు? అంటాడు సూర్య. చాలా బావుంది సూర్య. అనులాగా సాఫ్ట్ అనుకుంటా అని అంటారావిడ. ఆ! అలాగే కనిపిస్తుంది. బాగా కంచు. నీకు మంచి పోటీ. ఏమైనా తేడా చేస్తే అత్తవని కూడా చూడదు. అంటే ఏంట్రా? ఏం చేస్తుందంటే ఏదైనా చేస్తుంది రౌడీది అని అంటాడు. ఆవిడ నవ్వుకొని నీకు బాగా సరిపోతుందిలే అని అంటారు. అలాగే ఉంటుంది రేపు సూర్య ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది. వామ్మో! దీన్నెక్కడ తీసుకొచ్చావురా? నా ప్రాణానికి అంటావు. ఏమీ అననులే. అలా కనిపిస్తుందిలే గానీ మంచిదే అంటారు ఆవిడ. నువ్వంటే చాలా ప్రేమ కనిపిస్తోంది కళ్ళల్లో. నీకోసం నాతో కూడా బాగానే ఉంటుందిలే అంటారు. మంచిదే గానీ మొండిదని అంటాడు సూర్య. అది మీరు చూసుకోండి అంటారు సుమతి గారు. ఇంతకీ అనూకి ఈ విషయం చెప్పావా లేదా అంటారు. మొదటి నుంచి అన్ని విషయాలు సూర్య సుమతి గారితో చెప్తూనే ఉంటాడు. అను వదిలేసిన తర్వాత సూర్య కోలుకోవడానికి ఎక్కువగా సుమతి గారే చాలా సపోర్ట్ ఇస్తారు. చిన్నప్పటి నుంచి సూర్యకి వాళ్ళ అమ్మే బెస్ట్ ఫ్రెండ్. అనుతో జరిగిన ప్రతి విషయం సుమతి గారితో షేర్ చేసుకుంటూ ఉండేవాడు సూర్య. ఇద్దరలా కాసేపు మాట్లాడుకొని పాపం అనవసరంగా దివ్యని టెన్షన్ పెట్టావు. ఫీవర్ ఏం లేకుండా అంటారు. అయినా ఏం చెప్పకుండా పోయిందిగా నీ కోడలు. తనేదో మెంటల్‌గా ఫిక్స్ అయ్యింది కదా సూర్య. ఇంకిలా వద్దులే నేనే వచ్చి మీ మామగారితో మాట్లాడతానంటారు. ఈసారి నేను నీ విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకోలేనంటారు సుమతి గారు. అలాగే అమ్మ చూద్దాం అంటాడు సూర్య. సరేలే మీ కాబోయే పెళ్ళాం గారికి కాల్ చేస్తే తగ్గిందని చెప్పు. లేకపోతే భోజనం కూడా చేయలేదా పిచ్చిది అంటారు. అలాగే అమ్మ అంటాడు. సుమతి గారు వెళ్ళిపోయాక సూర్య ప్రీతికి కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు. అవునా సూపర్ సూర్య దారిలోకొచ్చింది అమ్మాయి గారు. ఇలాగే ట్రై చేద్దాం. ఓకే.
ఇప్పుడు నువ్వు దివ్యకి కాల్ చేయకు నేను చూసుకుంటానంటుంది ప్రీతి. ఏం చేస్తావు ప్రీతి అంటే నువ్వే చూడు. కాసేపట్లో నీకే కాల్ వస్తుందంటుంది. సరే ఏదైనా చెయి. తను బాధపడేలా ఏమీ అనుకో అంటే అలాగే సార్ మీ దివ్యని ఏమీ అనను అంటుంది. ఏంటి మేడం డల్‌గా ఉన్నావు? ఇంకా నీ లవ్ సెట్ కాలేదా అంటుంది శ్వేత. చెప్తాను. చాలా చెప్పాలి మీకు. అక్క బావ లైఫ్ కోసం నేనింత చేస్తే వాళ్ళసలు హ్యాపీగానే లేరు. ఏం పట్టించుకోలేదు నేను అని అంటుంది. ఏమైంది దివ్య అని అంటే, నా సూర్య అక్కతో పెళ్లి కాలేదని బాధగా ఉన్నాడని, అక్క పెళ్లి ఎవరితో జరుగుతుంది ఏంటనేది నేనేమి పట్టించుకోలేదు. అక్క, బావ చాలా బావుంటారు. కావాలంటే చూడండి అని అను పిక్ చూపిస్తుంది. అనుని చూడగానే శ్వేతకి ఎక్కడో చూశాను అని ఆలోచిస్తుంది. పక్కనే ఇద్దరు ఉన్న పిక్ చూడగానే కార్తీక్ అని మనసులో అనుకోని అంటే దివ్య వాళ్ళ అక్కనేనా తను చేసుకుంది కార్తీక్ ఆ! అని అనుకుంటూ వద్దు మళ్ళీ వీళ్ళతో నాకే రిలేషన్ వద్దు. నేనిక్కడే ఉన్నానని వీళ్ళకి తెలీదు. ఎప్పటికీ తెలియకూడదు అంటే నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది శ్వేత. సరే దివ్య ఒక పని చెయ్యి. నువ్వు వెళ్ళి సూర్యతో నువ్వు లవ్ చేస్తున్నానని చెప్పు. అంతా సూర్యని చూసుకుంటాడు. ఎలాగో అనుని మిస్ చేసుకున్న సూర్య నిన్ను మిస్ చేసుకోడు. నాకొక ఇంపార్టెంట్ వర్క్ ఉంది బాయ్ అంటుంటే ఒక్క నిమిషం అలా కాదు. నాకిప్పుడు చెప్పే అవకాశం పోయింది. మీరే ఏదో ఒక సలహా ఇవ్వండి అంటుంది దివ్య. అక్క నా కోసం ఈ పెళ్లి చేసుకుంది కానీ అక్క అక్కడ ఉండి వాళ్ళ వల్ల చాలా బాధలు పడింది. తనొకరిని చూపించి పెళ్లి చేసుకోమంది అంటుంది. అది చాలా జరిగింది. అక్క పెళ్లి చేసుకొని సూర్యని మర్చిపోయి కార్తీక్ బావని యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుందని నేననుకున్నాను. కానీ అక్క పెళ్ళైన దగ్గర నుంచే అక్క సూర్యని మోసం చేసి బావని డబ్బు కోసం పెళ్లి చేసుకుందనుకోని బావ, అత్తయ్య ఇద్దరు కూడా అక్కని బాగా టార్చర్ చేశారట. ఒక్కసారిగా వెనక్కి తిరిగి వాట్ అంటుంది శ్వేత. అవును. నాకిదంతా తర్వాత బావ మారిపోయి అక్కని అర్థం చేసుకున్నాక చెప్పాడు. కార్తీక్ బయట అమ్మాయిలనే చాలా గౌరవిస్తాడు. అలాంటిది తన భార్యని కొట్టడం అంటే అంతా అబద్ధం. ఇలా జరిగే ఉండదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగుంటుంది. అసలేమైందో కానీ ఆ రోజు నేను కార్తీక్‌ని, అత్తయ్యని చూసినప్పుడు కూడా ఇలాగే ఉన్నారిద్దరు. అంటే వాళ్ళు నా వల్ల మారిపోయారా అని అనుకుంటూ శ్వేత కానీ ఇంత చేసినా అక్క తనకే తెలియకుండా బావని ప్రాణంగా ప్రేమించింది. బావ మారిపోయి అక్కను ప్రేమిస్తున్నానని చెప్పేలోపే జరగకుండా జరిగిపోయిందంటుంది దివ్య. ఏం జరిగింది అని అంటూ మళ్ళీ దివ్య పక్కన కూర్చుంటుంది. బావ వాళ్ళ ఫ్రెండ్ అంట ఎవరో నాకు తెలియదు. అక్కతో రాంగ్‌గా బిహేవ్ చేస్తుంటే అతన్ని తిడుతూ వచ్చింది కానీ ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని టైం చూసుకొని వచ్చి అక్కని బలవంతం చేశాడంటోంది ఏడుస్తూ. ఏంటి? అని ఒక్కసారిగా పైకి లేస్తుంది శ్వేత. ఆ! అవును. అక్కని ఎవరో రేప్ చేశారు. బావని ప్రేమిస్తున్నానని అక్క చెప్దామని అనుకునే టైంకి ఇలా జరిగింది. ఇప్పుడు అక్క నీకు నేను కరెక్ట్ కాదని బావకి విడాకులిస్తానంటోంది. నాకు పెళ్లి చేసి బావని వదిలేసి వచ్చి అమ్మ, నాన్న వాళ్ళని చూసుకుంటానంటోంది. గ్రేట్. మీ అక్క వాళ్ళు చేసిన దానికి ఇంతే జరగాలేమో అని అంటూ మళ్ళీ అయినా అను అన్నావు కదా! ఆ! అను. తనెందుకు శిక్ష అనుభవించాలి? తను ఏ తప్పు చేయలేదు. అందుకే తను సంతోషంగా ఉండే పూర్తి అర్హత ఉంది. ముందొక పని చెయి. మీ అక్క బావని కలిపేయి అంటుంది. ఇంతకీ ఎవరతను అంటే ఏమో నాకు తెలీదు. నేను అడగటం మర్చిపోయాను. కానీ బావ వాడిని పట్టుకున్నానంటే విన్నాను. ఎవరా ఫ్రెండ్ కొంపదీసి ఆ రాజేషేనా? కానీ వాడు అమ్మాయిలు ఇష్టం లేకపోతే ముట్టుకోడు కదా! అని ఆలోచనలో పడుతుంది. ఇప్పుడు అక్క విషయంలో ఏం చేయాలో తెలియటం లేదు. నా లైఫ్ గురించి నేనేం ఆలోచించలేనంటుంది. ఇంతలో కార్తీక్ తప్పు కూడా ఉంది కదా! అనుని కార్తీక్ ఏమైనా అనటానికి లేదు కదా! అంటే అయ్యో! బావకసలేం ఇబ్బంది లేదు కానీ అక్క మాత్రం నేను నీతో ఉండను అంటోంది. బావ కూడా నీలాగే తన తప్పేం లేదని అంటున్నాడు అక్కని. కానీ ఒక్కటి నిజం అక్క, బావ ఇద్దరు ఒకరు లేకుండా ఒకరు ఉండలేరు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు. కానీ ఎవరికీ ఎవరూ చెప్పుకోరు. సరే దివ్య నేను బాగా ఆలోచించి ఏదో ఒక ఐడియా ఆలోచిస్తాను. నువ్వు అనవసరంగా నీ ప్రేమని వదులుకోవద్దు అంటుంది శ్వేత. అలాగే కానీ అక్క బావకి డివోర్స్ ఇచ్చి ఇంకో పెళ్లి చేయాలని చూస్తుంది. అందుకే భయంగా ఉందంటుంది. అవునా? అను సిట్యుయేషన్ నాకు అర్థమవుతోంది దివ్య. తన ప్లేస్‌లో ఉండి ఆలోచించు. ప్రేమించిన వాళ్ళ కోసం ఇలాగే చేయాలని ఎవరైనా అనుకుంటారు. కానీ మీ బావకి దూరమైతే అను బ్రతకలేదంటుంది శ్వేత. అవును నాకదే అనిపిస్తుంది అక్క. కళ్ళల్లో బావ మీద చాలా ప్రేమ కనిపిస్తోంది. అవును. మీ బావ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమీ అనలేదా? మీ అక్కని కొడుతుంటే అంటుంది. లేదు అత్తయ్య కూడా అలాగే ఉండేవారట అంటుంటే ఏంటి అని షాక్ అవుతుంది శ్వేత. అయినా అత్తమ్మ ఎందుకిలా చేశారని ఆలోచిస్తుంది. తనెవరిని అసలు బాధ పెట్టరు కదా! సరే దివ్య నేను చూసుకుంటాను. నువ్వేం ఆలోచించకని కాస్త పనుంది వెళ్తానంటుంది శ్వేత. దివ్యకి ప్రీతి కాల్ చేసి దివ్య ఇప్పుడు ఫీవర్ కాస్త తగ్గిందట సూర్యకి.
ఇప్పుడే నాకు కాల్ చేసి చెప్పాడంటుంది. నేను మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వలేదు కానీ దానికి కాల్ చేసి చెప్పాడా? అనుకుని వెంటనే సూర్య కాల్ చేస్తుంది. ఏం చేసిందో ఈ ప్రీతి ఇది ఎన్నిసార్లు కాల్ చేస్తుందనుకుని లిఫ్ట్ చేసి హలో అనేలోపు ఎందుకు నీకు నేనంటే అంత అలుసు? అసలు నీకు చెప్పానా నేను ప్రేమించానని? పోనీ నేను ప్రేమించమన్నానా? ఎందుకిలా చేస్తున్నావు? నన్ను ప్రేమిస్తున్నాను అని జాలిపడి అన్నావేమోలే. నేను అనవసరంగా రియల్ అనుకున్నాను. సారీ సూర్య. ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను. ఇకపైన నీకు కాల్ కూడా చేయను. ఇబ్బంది పెట్టను. అలాగే ఆఫీస్ కూడా మానేస్తాను. ఇప్పుడే అక్క తెచ్చిన మ్యాచ్‌ని ఓకే చేస్తున్నాను. బాయ్ అని అంటూ కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. అంతే సూర్య తల మీద బండపడిన ఫీలింగ్ ఏంటిదిలా పెట్టేసింది అని వెంటనే కాల్ చేస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనుకి కాల్ చేస్తాడు సూర్య. కథ ఇంకా ఉంది. మరి ఇప్పుడు సూర్య ఏం చేస్తాడు? తన ప్రేమని తన నోటి నుంచి చెప్పించాలని అనుకున్న సూర్య దివ్య మనసు విరిగేలాగా చేశాడు. మరి దివ్య ఇది కావాలని చేసిందా? లేదా నిజంగానే సూర్య నుంచి విడిపోవాలనుకుంటుందా? మరోపక్క అను, కార్తీక్‌ల విషయం తెలుసుకున్న శ్వేత ఏం చేయబోతోంది? నిజంగా రాజేష్ అనుని బలవంతం చేశాడా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.